నంద్యాల జిల్లా ఆలగట్ట తహసీల్దార్ కార్యాలయం వద్ద రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో సమితి సభ్యులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. గాండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం పనులను వెంటనే చేపట్టాలన్నారు. కేసీ కెనాల్ ఆయకట్టను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్న తీరుగా టీడీపీ ప్రభుత్వ నేతలు వ్యవహరిస్తున్నారని బొజ్జ దశరథ రామిరెడ్డి విమర్శించారు. ఈరోజు కేసీ కెనాల్ పరిరక్షణ కోసం గుండేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని చెప్పి గుండేవుల రిజర్వాయర్ సాధన కేసీ కెనాల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆర్లగడ్డ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఈరోజు కేసీ కెనాల్ ఒక బ్రిటిష్ టైంలో అంటే డచ్ కంపెనీ పెట్టింది. ప్రపంచ వారసత్వ సాగునీటి సంపదగా గుర్తింపు పొందిన దానికి ఈరోజు చాలా దీనస్థితికి వచ్చింది. దానికి స్పష్టంగా మనం చెప్పాలనుకుంటే గత 15-20 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టుకు నీళ్లు ఎప్పుడు ఇస్తామో చెప్పలేని ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో నిర్ణయాలు జరుగుతున్నాయి. ఏ రోజు నీళ్ళు ఇస్తామో చెప్తారు కానీ ఏ రోజు వరకు పంటకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అందులో చాలా స్పష్టంగా చెప్తున్నారు, తుంగభద్ర నదిలో నీళ్లున్న రోజు నీళ్ళు ఇస్తామంటే ఇది కేసీ కెనాల్ యొక్క దీనమైన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. 2019లో ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసుకున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయకుండా దిగిపోయారు. ఇప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ పని చేయలేదు. ఇప్పుడు ఈ రోజు వచ్చిన ప్రభుత్వం దీనికి ఏమైనా నిధులు కేటాయిస్తా అనుకుంటే వాళ్ళ చూపంతా ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటూ ఈవెన్ ₹1,00,000, 2 లక్షలు, 2 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధం లేని నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఒక విషయం చెప్పడానికి వచ్చాం. మీరు మాకు ఓట్లు వేయలేదు, మీకు ఎందుకు పని చేయాలని చెప్పి గతంలో చెప్పిన ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఓట్లు వేసాం, సీట్లు ఇచ్చాం. ఈ ప్రశ్నని ఈరోజు రాయలసీమ సమాజం మిమ్మల్ని అడగబోతుంది. మీరు సమాధానం చెప్పాలనుకుంటే ఈ కార్యక్రమం